ఆత్మీయుడా, ఇలా ఉండద్దు. ఎలా ఉండద్దు? బలహీనంగా ఉండద్దు. తిమోతికి పౌలు చెప్పిన మాట మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా. నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత బలవంతుడుగా ఉండో, బలంగా ఉండో. ఈరోజు దేవునితో అదే అంటున్నాడు, బలంగా ఉండో. కాసేపు కాదు బలంగా ఉండడం, మందిరంలో ఉన్నప్పుడు కాదు బలంగా ఉండడం. మన మందిరానికి వచ్చినప్పుడు ఇలాంటి శక్తివంతమైన సందేశం వింటున్నప్పుడు మనలో ఒక విధమైనటువంటి ఉజ్జీవం, మనలో ఒక విధమైనటువంటి ఆశ. ప్రభా ఇక నుంచి నేను వాసించినట్టుగా జీవిస్తానయ్యా, నువ్వు కోరుకున్నట్టుగా బ్రతుకుతానయ్యా, పరిశుద్ధంగా బ్రతుకుతానయ్యా, పౌరుషం కలిగి బ్రతుకుతానయ్యా. నువ్వు దేవుని సందులో రోషం కలిగి ఊగిపోతున్నప్పుడు సైతాన్ ఏమంటాడు తెలుసా? నువ్వు ముందు బయటికి రా. ఏమంటాడు? నువ్వు ముందు బయటికి రా. ఏ SMS పంపిస్తే నీ బుస, ఏ మెసేజ్ వస్తే, ఎవరి దగ్గర నుంచి మెసేజ్ వస్తే, ఎక్కడి నుంచి మెసేజ్ వస్తే, సెల్ ఫోన్లో ఏమొస్తే, సెల్ ఫోన్లో ఏమి చూస్తే నీకున్న పరిశుద్ధత, నీకున్న పౌరుషము, నీకున్న రోషము అణిచివేయబడుతుందో సైతానికి బాగా తెలుసు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఖచ్చితంగా మన జీవితంలో ఒక విలువైన తీర్మానం తీసుకోవాలి. బలహీనంగా ఉండడానికి వీల్లేదు.